స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా విభ పునర్దదతాజ్ఞతా జానతా సంగమే మహీ. ఓం శాంతి శాంతి శాంతి. యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. నమో నమః ఆచార్యజీ. నమో నమః. నమస్కారం ఆచార్య, గురుభ్యో నమః. నమస్తే మహోదయ. యజుర్వేదము 36వ అధ్యాయంలో 39వ అధ్యాయంలోని 6వ మంత్రం గురించి వారు మహేశ్వరమ్మ గారు ప్రశ్న అడుగుతున్నారు. దాని అభిప్రాయం ఏంటంటే, సవితా ప్రథమే అహన్ అగ్నిర్ద్వితీయే వాయుస్తృతీయ ఆదిత్యశ్చతుర్థే చంద్రమా పంచమ ఋతుః షష్ఠే మరుతః సప్తమే బృహస్పతిరష్టమే మిత్రో నవమే వరుణో దశమ ఇంద్ర ఏకాదశే విశ్వే దేవా ద్వాదశే. ఇది వేద మంత్రం. జీవాత్మ యొక్క పురోగతి, దీని గురించి చర్చించడం. ప్రభాకర్ గారు, శ్యామలయ్య గారు, భీమరావు గారు చెప్తున్నది ఏంటంటే, జీవాత్మ మూలాధారములో ఉండడం. జీవాత్మ ఒక ఉనికి, ఒక అస్తిత్వం, ఒక స్వరూపం లేదు. వ్యవహారం మాత్రమే. అందుకే భగవంతుడు సైతం జీవాత్మను పయనింపజేస్తున్నటువంటిది పంచమహాభూతముల సంయోగములో అన్న ఓషధుల ఈ శుక్రరూపంతో చూపిస్తున్నాడు. శుక్ర సంయోగంలోనే ఇప్పుడు పోలీసు బట్టలు వేసుకుంటే పోలీసు వాడు రక్షక భటుడని, ఇక కోర్టు వస్త్రాలు వేసుకుంటే, న్యాయాలయం వస్త్రధారణ చేస్తే న్యాయవాది అని, ఈ యొక్క రోడ్లు ఊడ్చే వాళ్ళ ఆ పని చేసే వాళ్ళు వస్త్రాలు వేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళని, ఈ రకంగా ఒక ప్రత్యేకతతోటి చూపించడం జరుగుతుంది. ఈ శుక్రం, అన్నం యొక్క సారం శుక్రం. ఆ శుక్రమును, అన్నమును ఆశ్రయించి వస్తుంది కాబట్టి శుక్రము, కాబట్టి ఆ శుక్ర కణముగా తండ్రి శరీరం నుండి తల్లి గర్భంలోకి రప్పింపజేయడం. ఇంకా తర్వాత తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత అక్కడనేమో పంచమహాభూతాలను ఆశ్రయింపజేసి పయనింపజేయడం, అన్న ఔషధులకు రప్పింపజేసి ముడి ధాన్యంగా చూపించడం. ఇక తరళ రూపకంగా అన్నం యొక్క సారాంశం శుక్రమును ఆశ్రయింపజేసి శుక్రకణం. ఇక తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత స్త్రీ పురుష దేహధారణ చేసి ఈ స్త్రీ అని, పురుషుడని, నపుంసకుడని, పశు పక్షి క్రిమి కీటకాలని ఆ యొక్క విభిన్న జన్మలతోటి గుర్తింపజేయడం. ఇంకా అసలైన రహస్యం ఎక్కడ విప్పుతున్నాడు అని అంటే, జీవితంలో ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు నాకు ఆకలేస్తుంది, నేను తింటున్నాను, నాది నిండింది. ఈ 3వ పదం దగ్గర నాది నిండింది అంటే నేను వేరు, ఈ దేహము వేరని. ఇక మళ్ళీ తర్వాత అసఫలమైన కర్మలతోటి వెళ్ళిపోతున్నప్పుడు అని పోవడం, చనిపోవడం. ఎవరు పోయారు? చనిపోయారు. ఎవరు చనిపోయారు? ఫలానా ఎవరు? రామయ్య, వెంకటమ్మ, ఈ యొక్క లలితమ్మ, రామమ్మ, ఈ పేర్లు అనేటువంటివి పంచమహాభూతాల గుండా
అన్నభోషధుల గుండా, శుక్రము గుండా ఈ యొక్క శిశువుగా తల్లి గర్భం నుంచి జన్మిస్తున్నప్పుడు లేనటువంటిది ఈ తల్లిదండ్రులు వాళ్ళ స్వార్థం గురించి ఆ శిశువుకు పెట్టుకున్నటువంటి పేరు అతను చచ్చిపోయాడని చెప్తున్నారు. దేవుడు ఆ రకంగా మాట్లాడిస్తున్నాడు. ఎవరిని తీసుకుపోతున్నారు? రామయ్య చనిపోయాడు, తీసుకుపోతున్నారు. అంత్యక్రియలు ఎవరివి? రామయ్య. ఈ రకంగా కనిపించని రూపానికి దేహముగా స్త్రీ పురుష దేహ పరిచయం. ముందేమో పంచమహాభూతాలు, మరియు ఆ తర్వాత అన్నవౌషధులు, తర్వాత శుక్రము, తర్వాత పిండ రూపము, తర్వాత శిశు రూపము, తర్వాత ఈ స్త్రీ పురుష దేహం ఈ రకంగా చూపించి స్త్రీ పురుష దేహాన్ని ఒలిచి చూపిస్తున్నాడు. స్త్రీని ఎత్తుకపోతున్నారు, పురుషుని ఎత్తుకపోతున్నారు. స్త్రీకి అంత్యక్రియలు జరుగుతున్నాయి, పురుషునికి అంత్యక్రియలు జరుగుతున్నాయి అనరు. రామయ్య అంత్యక్రియలు, లక్ష్మమ్మ, లలితమ్మ ఎవరైతే చెప్తుంటారో ఆ దేహమును విడిచిపెట్టి వ్యవహారం చేసి చూపిస్తున్నాడు. అదే రూపకంగా ఇప్పుడు ఈ యొక్క ఆత్మ పరిశీలన దాంట్లో మూలాధారంలో ఉన్నాడు, ఉంటాడు అనేటువంటి భాష దయానంద సరస్వతి అక్కడ పటాపంచలు చేశాడు. ఏమిటి అంటే ఈ యొక్క ఖేరండ సంహిత హఠయోగ ప్రదీపికను ఉద్దేశించి చెప్పుకుని సమాజంలో భ్రాంతులు వ్యాపింపజేస్తున్నటువంటి వారు కుండలిని జాగరణం, కుండలిని జాగరణం, కుండలి ఒక సర్పం ఏ రకంగా చుట్టుకొని ఉంటుంటుందో ఈ ప్రాణాయామం చేయడం ద్వారా ఇలా తలెత్తి నెమ్మదిగా అగరబత్తి పొగ ఏ రకంగా బయట పైకి ఎదుగుతూ ఉంటుంటుందో ఆ విధంగా ఈ కుండలిని తోటి ఆత్మ పైకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ చక్రాలు ఉన్నవని చెప్పేసరికి దయానంద సరస్వతి ఇది ఎంతవరకు నిజమో అని చెప్పేసి నది దాటుతుండగా సంయోగంతో ఒక శవం వస్తే దాన్ని చీల్చి చూసేసరికి అక్కడ చక్రాలు విక్రాలు ఏవి లేవు. ఇప్పుడు మూలాధారంలో అందరూ మాట్లాడుతున్న ఈ భాషకు అలవాటు పడ్డారు. సూటిగా చెప్పేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఏంటంటే ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది, వేదం చెప్తున్నటువంటిది, దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది, ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది పక్కకు పెట్టేసి ఒకటే పట్టుకుంటున్నారు. మూలాధార చక్రంలో ఉంటాడు. మూలాధార చక్రంలో ఎవరు ఉంటారు, ఏ విధంగా ఉంటారు, ఆ ఉనికిని పట్టుకోవాలి కదా. ఇప్పుడు మీరు మనం అట్లా చెప్తూ ఉంటే ఎవరైనా ఒక శవం దగ్గరికి, పోస్ట్ మార్టం చేసిన శవాన్ని దగ్గరికి తీసుకెళ్ళి చూపెట్టండి అంటే ఎలా చూపిస్తాం? ఇక్కడ మూలాధారం అంటే వ్యవహారం, నేను, నాది, స్వార్థం, నా ఇల్లు, నా భార్య, నా వస్త్రాలు, నా ఆభూషణాలు, నా సంపత్తి, నా పదవి, నా హోదా, నేనంటే ఏంటో తెలుసా, ఈ యొక్క అవిద్య అనేటువంటిది మూలాధార చక్రం. ఈ విధంగా ఒక్కొక్క చక్రం అనుసారంగా ఈ వ్యవహారంతో చూపిస్తున్నాడు దేవుడు. అందుకే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే జీవాత్మ ఈ యొక్క వ్యవహారంతో ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు, నివాసం ఉంటున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు, తన సంతానాన్ని తన వంశాన్ని చూసుకుంటున్నప్పుడు, తన జన్మ గురించి తెలుసుకుంటున్నప్పుడు, ఒక ప్రేమ, ఒకరిని సహృదయత, ఒకరికి అన్నదానం చేస్తున్నప్పుడు, ఒకరికి వస్త్రదానం చేస్తున్నప్పుడు, ఒకరిని దత్తత తీసుకుంటున్నప్పుడు, ఒక పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ప్రేమగా చూస్తున్నప్పుడు, శుభ్రత, ఇంద్రియ వశీకరణ ఉంచుకుంటున్నప్పుడు, ఒక పరిస్థితిని వేలెత్తి చూపిస్తున్నప్పుడు, నిర్దేశిస్తున్నప్పుడు, ఆజ్ఞాపిస్తున్నప్పుడు, ఇక ఈ గూటి నుంచి పక్షి విహంగంలోకి ఎగిరిపోతున్నప్పుడు, బ్రహ్మకమలం సహస్రారం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, ఈ రకంగా దేహంలో చూపిస్తున్నటువంటి వ్యవస్థని దేహాంతరంలో, దేహం తర్వాత దేహానికి బయట ఈ యొక్క అసఫలమైన కర్మలతోటి ఎలా వెళుతుంది అనేటువంటి రహస్యాన్ని ఈ యజుర్వేదము 39వ అధ్యాయము 6వ మంత్రం మీ దగ్గర ఉంటే మీరు తీయండి, చూడండి. వారి మహేశ్వరమ్మ గారి సందేహం ఏంటంటే, ఏంటాచార్య గారు ఈ యొక్క దేహం నుండి ఆత్మ పోతుంది అంటే సూర్యునిలో అని చెప్తున్నారు కదా,
సూర్యుడు అంటే అన్నిట్లలో సూర్యుడు సూర్యుడు అనే చెప్తున్నారు కదా, మరి దీంట్లో మరి ఒకసారి సూర్యుడు అని చెప్తే అయిపోతుంది కదా, మరి పదే పదే చెప్పడం ఏమిటి అనేటువంటిది వారి సందేహం. అంటే ఈ యొక్క ఆదిత్యుడు అంటే సూర్యుడే, మరియు సవిత అంటే సూర్యుడే, మరి పదే పదే వస్తున్నాయి కదా అని వారికి ఈ సందేహం ఎందుకు కలిగింది అంటే, సంస్కృత భాష ఈ శబ్దాల యొక్క అర్థం స్పష్టంగా తెలియకపోవడం వల్ల వారికి ఈ సందేహం కలిగింది. అయితే ఇప్పుడు మీ దగ్గర యజుర్వేదం ఉంటే తీయండి, లేదంటే ఓం ప్రకాష్ పంపించినటువంటిది ఇది వాట్సాప్ లో ఆ పేజీ ఉంటే ఆ పుట ఉంటే తీసి చూడండి, తెలుస్తుంది. సవిత, సవిత అంటే ఏంటంటే మనము నిద్ర లేచే ముందు లేస్తున్నాము, నిద్ర తేలికైంది, ఇక లేచి కూర్చోబోతున్నప్పుడు నిరదొక్కడం, కాళ్ళు బారుగా చాపి శరీరాన్ని అంతా ఇట్లా ఒళ్ళు విరవడం, ఈ కుక్కల ద్వారా కూడా మరియు పశువుల ద్వారా కూడా భగవంతుడు చూపిస్తాడు అనమాట. నిద్ర లేచిన తర్వాత వెన్ను విరిచిపోవడం, ఆ రకంగా ఈ కాళ్ళను మనం ఏ రకంగా చాపి చేస్తుంటామో ఆ విధంగా ఈ సవిత అంటే సవిత ప్రసవిత, కిరణాలను ప్రసరింపజేసేటువంటిది ఆ స్థితి. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా? కిరణాలను ప్రసరింపజేసేటువంటి స్థితిని సవిత అంటారు, సవిత ప్రసవిత. ఇక దాని తర్వాత ఈ సవిత స్థితిలో ఎప్పుడు వెళ్తుంటది జీవాత్మ అంటే ప్రథమే హని, మొదటి రోజు అగ్ని, ద్వితీయ, ఇక రెండవది అగ్ని అంటే అగ్రణి, అగ్రణి ఇది అగ్ని, అగ్ని మీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం. ఈ మంత్రం యొక్క అర్థం చెప్పేటప్పుడు అక్కడ ఆ భగవంతుడు అగ్ని శబ్దం ఏంటంటే, అగ్ని అంటే ఎవరు అంటే అగ్రణి, మునుముందుకు తీసుకెళ్లేటువంటి వాడు, మునుముందుకు తీసుకెళ్లేటువంటిది. ఇప్పుడు అందుకే మనం చీకట్లో టార్చ్ లైట్, కరదీపం పట్టుకున్నట్టయితే మనం ముందుగా వెలిగిస్తాం. గృహ ప్రవేశం శుభకార్యం చేసేటప్పుడు మొట్టమొదట అగ్నిని వెలిగిస్తాం, ఆ అగ్ని మనకు దారి చూపిస్తుంది. ఆ రకంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అగ్ని, ఆ అగ్నితత్వం ప్రకాశకీయ తత్వం. ఆ ప్రకాశకీయ తత్వంలో రెండవ రోజు వాయు తృతీయే. ఈ వాయువు అంటే ఏంటంటే వా గతి గంధనయోహో, గతి గంధనయోహో. గతి అంటే క్రియా వ్యవహారము, గంధము అంటే వాసన. గాలిలో వాసన వస్తుందా? రాధాచార్యజీ ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఇంకొకరికి అమ్మగారు తోలు పిస్తోలుతో మాయగుండు పేల్చినప్పుడు ఆ వాసన ఎక్కడ వస్తుంటది? ఎట్లా వస్తుంటది? పువ్వు నుండి పరిమళం ఎట్లా వస్తుంటది? మోరి గాలి ద్వారా, శవం నుండి. అదే మరి అదే అడుగుతున్నారు కదా. వాయు, గతి గంధన. వర్షం వస్తున్నప్పుడు ఆ భూమి వాసన వస్తుంటది కదా. మరి అది ఎట్లా వస్తుంది? మన వరకు ఎట్లా వచ్చింది? అగరబత్తి నుంచి మన దగ్గరికి వాసన ఎట్లా వచ్చింది? వాయు, గాలి ద్వారా. అది అందుకని ఈ వాయువులో మూడవ రోజు ఆదిత్య చతుర్థే. ఆదిత్య ఆసమంతా దీప్యతే ఆదిత్య. ఈ ఆదిత్యుని చూడాలి అంటే భూమిని విడిచిపెట్టాలి. భూమిని విడిచిపెడితేనే ఆదిత్యుడు అర్థమవుతాడు. ఆదిత్యుడు అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక లైట్ వేయండి, లేదంటే చేయండి, ఆ లైట్ ముందట చెయ్యి పెట్టండి, దీపం ముంగట చెయ్యి పెట్టండి. ఆ చెయ్యి ఎందుకు పెట్టాలి అని అంటే ఆ ప్రకాశాన్ని ఆపడానికి. ఆ ప్రకాశం ముందు చెయ్యి పెడితే ఏంటంటే, ఏ వైపు దీపం ఉందో ఆ ప్రకాశం చేతి మీదనే పడుతుంటది, చెయ్యి వెనుక పడదు అనేటువంటిది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు, తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు, సూర్యుని ప్రకాశము పడని భాగము మనము రాత్రి అని, సూర్యుని ప్రకాశం పడుతున్న భాగమును మనం దినమని. ఇంతవరకు అయితే తెలుసు కదా. ఇప్పుడు ఏంటంటే ఏ విధంగా సూర్యుని కిరణాల ప్రకాశం భూమి మీద పడుతుందో, మొట్టమొదటి కిరణం పడేటప్పుడేమో ఉదయిస్తున్నట్టుగా, చిట్ట చివరి కిరణం కనబడకుండా పోయినప్పుడు అస్తమిస్తున్నట్టుగా,
ఇది సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని భూమి మీద ఉన్న వాళ్ళు అనుకుంటున్నారా, లేదంటే మొత్తం ప్రపంచం అందరికీ? అందరికి అందరికీ. అగో ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు అమెరికా వాళ్ళకు దినమా రాత్రా? దినం. ఇప్పుడు రాత్రి ఆచార్య. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఎవరు మాట్లాడదేంటి? ఇప్పుడు అమెరికాలో దినం తెల్లారుతుంది. రాత్రి అండి. అమెరికా వాళ్ళకి ఇప్పుడు దినము. మనకు రాత్రి ఉంటే వాళ్ళకి దినము, వాళ్ళకి దినం ఉంటే మనకు రాత్రి. సాయంత్రం వేళ ఇప్పుడు వారికి, మనకేమో ఉదయం. అవునా సార్? అందు గురించి మనకు మనం భూమికి ఒకవైపు ఉన్నాం, వారు ఇంకొక వైపు ఉన్నారు. మనం ఉన్న వైపును తూర్పు దిశ అంటారు, వారు ఉన్నటువంటి దిశను పడమర దిశ అంటారు. అందుకే వాళ్ళని పాశ్చాత్యులు అంటారు. అందు గురించి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు ఇట్లా ఈ యొక్క లైటు దీపం వైపు మనం ఇట్లా చెయ్యి పెడితే ఆ చెయ్యి వైపే ఈ యొక్క కిరణాలు పడతాయి, ప్రకాశం ఉంటది. కానీ చెయ్యి వెనుక చీకటిగానే ఉంటుంటది కదా. చూడండి, ఇవాళ చూస్తే తెలుస్తుంది కదా. ఆ రూపకంగా ఈ ఆదిత్య అనేటువంటిది ఎవరు అని అంటే, ఆదిత్య అనేది ఏ స్థితిని అంటారు అంటే, భూమి సంయోగము లేనటువంటి స్థితి, తన చుట్టూ తాను తిరుగుతున్నటువంటి సూర్యుని యొక్క స్థితిని ఆదిత్యుడు అంటారు. ఇక భూమి స్థితి నుంచి ఆలోచిస్తే ఏ వైపు అయితే కిరణాలు పడుతుంటాయో అది దినమని, ఇంకొక వైపు చీకటిగా ఉంటుంటది కాబట్టి అది రాత్రి అని. ఇక ఇక్కడ ఆదిత్యుడు కాదు. ఎప్పుడైతే సూర్యుడు, ఇప్పుడు పరిస్థితి ఎలాంటిది అంటే, మొత్తం సూర్యుడు వెలుగుతూ ఉండడం. ఇప్పుడు మనకు చూపెట్టేటువంటి ఏంటంటే, ఒక మిడిమిడి జ్ఞానంతో మనం భూమి మీద ఒకవైపే ఉంటాము కాబట్టి, భూమి తిరుగుతున్నప్పుడు ఒకవైపు ముందుకు వస్తాము, ఒకసారి వెనుకకుంటాము. అందు గురించి మన బల్బులు, ఈ ఫ్యాన్లు, ఇవి ఏవైతే ఉంటుంటాయో, ఒకవైపు ఏమో విద్యుత్ తోటి ఆ సంపర్కం, ఆ యొక్క సంబంధం ఉండడం వల్ల గోడలో పాతుకుపోయినట్టుగా ఒకవైపు ఉంటాయి. ఇంకొక వైపు గోడకు దూరంగా ఉన్నటువంటి ఈ వైపు మాత్రమే ప్రకాశం మనకు కనిపిస్తుంది. ఆ వెనక వైపు కనిపిస్తుందా? ఫ్యాన్ ముందు వరకే మనకు ఈ యొక్క రెక్కలు తిరుగుతున్నట్టు కనిపిస్తుంటది. కానీ ఆ వెనక వైపుకు, ఆ గోడలో, ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఫిట్ చేసినటువంటి అవి తిరుగుతాయా? అందుకని ఈ యొక్క భూమి మీద, భూమిని దృష్టిలో ఉంచుకొని భూమి దృష్టికోణంతో ఆలోచిస్తే ఆదిత్యుడు కాదు. సూర్యుని దృష్టికోణంతో ఆలోచిస్తే అతడు నిరంతరంగా తనకు తాను ప్రకాశిస్తూ తన చుట్టూ తాను తిరుగుతున్నాడు కదా. ఆ రకంగా తనకు తాను కాదు ప్రకాశించేది, ఆ భగవంతుడు దాంట్లో ఉండి ప్రకాశింపజేస్తున్నాడు, అది వేరే విషయం. విద్యుత్ వచ్చి బల్బుని ఎట్లయితే ప్రకాశింపజేస్తుందో అదే రూపకంగా సూర్యుడిని పరమేశ్వరుడు ప్రకాశింపజేస్తున్నాడు. అటువంటి సూర్యుడు అటువంటి ఆ రకంగా నిరంతరంగా ప్రకాశించేటువంటి తత్వమును ఆదిత్యుడు అంటారు. చంద్రమ ఇప్పుడు ఎప్పుడెప్పుడైతే భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు చంద్రునితో కూడి తిరుగుతుంది, చంద్రునితో పాటు తిరుగుతుంది. కాబట్టి ఎట్లెట్లా అయితే ఈ యొక్క భూమి తిరిగేటప్పుడు చంద్రుడు ఒకవైపు ప్రకాశిస్తుంటాడు, ఇంకొక వైపు చీకటిగా ఉంటుంటాడు అన్నట్టుగా. అందు గురించి ప్రకాశించేటువంటి ఎట్లెట్లా భూమి వెనక నుంచి వస్తున్నప్పుడు భూమి ఎట్లెట్లా అవకాశం ఇస్తుంటుందో, చంద్రుడికి సూర్యుని ప్రకాశం పడడానికి ఎంతెంత ప్రకాశం పడుతుంటుందో అంతంత మెరవడం. ప్రతిపద రోజు, ద్వితీయ రోజు, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశ, ద్వాదశ, త్రయోదశి, ఇవాళ చతుర్దశి, రేపు పౌర్ణమి. అర్థమవుతుంది కదా. ఈ రూపకంగా ఎట్లయితే ఈ ప్రకాశం పడుతుంటుందో ఆ రకంగా శుక్లపక్షాన్ని, కృష్ణపక్షాన్ని చూపించేటువంటిది చంద్రుడు. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? ఈ చంద్రునిలో 5వ రోజు, ఈ చంద్రునిలో 5వ రోజు. ఇక ఇటువంటి చంద్రునితోటి నెలలు తయారవుతుంటాయి. అటువంటి 2 నెలలు ఒక ఋతువు తయారవుతుంటది. ఆ ఋతువు ఈ యొక్క 6వ రోజు.
తర్వాత సప్తమే బృహస్పతి, బృహతాం పతి బృహస్పతి. 7 రోజులు కలిసి ఒక వారము తయారవుతుంది కదా, ఆ రకంగా ఈ యొక్క 7 ఈ 7 రకాల గుణగణాలతోటి కలిసినటువంటిది ఈ యొక్క తత్వం. ఇప్పుడు ఆదివారం ఆరంభ దినం, సోమవారం ఈ యొక్క ప్రకృతి ఏర్పడేటువంటిది, మంగళవారం భౌమవారం, సౌమ్యవారం, బృహస్పతివారం, శుక్రవారం, శనివారం. ఈ యొక్క 7 వారాల యొక్క సంయోగం. ఇది బయట 7 వారాలే కాకుండా మన శరీరంలో కూడా 7 చక్రాలు ఉన్నాయి. 7 ఉన్నాయా 8 ఉన్నాయా? 8 ఉన్నాయి. ప్రశ్నను వినండి, తొందరపడకండి. ఎందుకు ఆగమవుతుంటారు? శరీరంలో ఇప్పుడు ఈ ప్రాణాయామ మంత్రాలు చదవండి. ఓం భూ భూ భువ లెక్క పెట్టండి. 7 వస్తాయి ఆచార్య. 7 దేహంలో 7 ఉన్నవి. 8వది ఎక్కడ ఉంది అంటే దేహము బయట ఉంది. బయట ప్రభాకర్ గారు ఓం ఖం బ్రహ్మ ఖం. శరీరంలో దయానంద సరస్వతి చూపిస్తున్నటువంటిది సత్యం వరకే చూపిస్తున్నాడు. అవునాచార్య. అందుకని శరీరంలో 7 ఉన్నాయి. ఆ 7 ఏమిటివి? 5 ఇంద్రియాలు, 6వది మనసు, 7వది ఆత్మ. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా? అవును, పట్టుకో. ఈ 7 తత్వాలు ఉన్నాయి. పరమాత్మ 8వది పరమాత్మ. ఈ ఆత్మలే కదా ఇంద్రియాలను. పరమాత్మ మరి లోపల కూడా శరీరంలో ఉంటాడు కదా ఆచార్య. శరీరంలో ఉండే తత్వం అది వేరు. ఇప్పుడు ఇది అర్థం కావాలంటే ఏంటంటే, ఇంటి నుంచి బయటకు వెళుతున్నటువంటి తల్లిదండ్రి పిల్లలను ఓదార్చి వారి విషయాలలో వారిని మభ్యపెట్టి తన గమ్యానికి చేరుకుంటారు. అంత మాత్రాన ఆ ఇంటిలో లేనట్ట. ఇంటిలో ఉంటారు, కానీ ఇంటితో ఉంటారు. ఆ పిల్లలు వాళ్ళే, ఆ ఇల్లు వాళ్ళదే, ఆ సంపత్తి వాళ్ళదే. అంత సంపర్కం ఉన్నా కూడా వాళ్ళు ఇంటి బయటకు వెళ్ళిపోతున్నారు. అవసర నిమిత్తం బయటకు వెళ్తుంటారు. అవసర నిమిత్తం ఈ రూపకంగా దేహం నుంచి బయటకు వచ్చేటువంటిది ఈ దేహం ఆత్మది. అందు గురించి ఆత్మ ఈ 6 ఇంద్రియాల నియంత్రించుకొని ఈ దేహం బయటకు ఎట్లాగైతే వస్తుందో, పరమాత్మ దగ్గరికి ఎట్లయితే వస్తుందో ఆ విధముగా ఈ యొక్క 7 వారాలు 7 వారాలు అంటే ఈ యొక్క 7 వారాలు అంటే మళ్ళీ అక్కడికి పోవద్దు. ఈ యొక్క ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం, ఈ 7 వారాలు ఈ 7 తత్వాలతోటి బృహస్పతి అష్టమే ఆ యొక్క పరమాత్మ దగ్గరికి వెళ్ళడం. ఇక మిత్ర అంటే కలుపుగోలుతనముగా ఉండేటువంటి, ఇంకొకరితోటి కలిసి జీవించేటువంటి కలుపుగోలుతనం, అటువంటి భావజాలం ఎక్కువగా ఉన్నప్పుడు 9వ రోజులకు వెళ్తుంటాడు. ఇక వరించడం, ఇంకొకరిని ఈ వివాహం అనుకోండి. ఏమంటారు? 9వ రోజు ఏమని పిలవాలి? అది మిత్రుడు. అది స్నేహం. 8 బృహస్పతి. ఒకటి పోయింది. ఇక్కడ ఋతువు తర్వాత మరుత విడిచిపెట్టాం. ఈ ఋతువు షష్ఠి. 6 ఋతువులు ఉంటాయి కదా, ఆ ఋతువులోకి వెళ్ళడానికి 6వ రోజు. మరుత సప్తమే. మరుత అంటే ఈ మేఘం, వర్షించే మేఘం. ఈ యొక్క 7వ రోజు. బృహస్పతి అష్టమే. బృహస్పతి 8వ రోజు. మిత్రో నవమే. ఈ మిత్రుడు నవమ. వరుణో దశమ. ఈ వరించడం, ఒకరిని ఆకర్షించడం, ఒకరి వశంలో ఉంచుకోజూడడం, ఇంకొకరికి ఆశ్రయం ఇవ్వడం. మైక్ బంద్ చేయండి ప్రభాకర్ గారు. ఈ యొక్క వరుణ దశమ 10వ రోజు. ఇంద్ర ఏకాదశి. ఇంద్రుడు అంటే ఏంటంటే శాసనం, నా మాట వినాలి, నా అధీనంలో ఉండాలి, నేను చెప్పినట్టు నడుచుకోవాలి అనేటువంటి శాసకీయ భావం. మళ్ళీ ఎవరైతే శాసనం చేస్తుంటారో వారు వరాలను కూడా కురిపిస్తుంటారు. కాబట్టి
ఇది పరమేశ్వర్యతోటి ఇంద్ర శబ్దం తయారవుతుంది. ఐశ్వర్య సంపన్నుడు కాబట్టి భగవంతుడు అంతా మనకు ఏర్పాటు చేస్తున్నాడు. అటువంటి స్థితిలో ఏకాదశంలో 11వ రోజు విశ్వే దేవా ద్వాదశే. విశ్వే దేవ అంటే పంచమభూతాలు. ఎందులో చెప్తుండండి మీరు ఆచార్య? పంచమాధ్యాయమా చెప్పేది? యజుర్వేదము 39వ అధ్యాయం 6వ మంత్రం. అట్లా కాదు, ఇది బృహదోపనిషత్తులో బృహదారణ్య గాయత్రి మంత్రం అయిపోయింది కదా. చెప్పట్లేదు అని చెప్తుంటే బృహదారణ్య ఉపనిషత్తు చెప్పట్లేదు, యజుర్వేదం చెప్తున్నాం. ఇది విశ్వేదేవ ద్వాదశ 12వ రోజు ఈ యొక్క విశ్వేదేవ పంచమభూతాల్లోకి రావడం. దీంట్లో ప్రతి ఒక్క ప్రత్యేకతతోటి ఒక్కొక్క అడుగు ముందుకు పోతున్నాడా, లేదంటే ఆ ఉన్న దాంట్లోనే మళ్ళీ మళ్ళీ వస్తున్నాడా? ముందుకు పోతుండే ఆచార్య. అందు గురించి ఆచార్య, ఏకాదశి రోజు విశిష్టతనా ఆచార్య? ఏమంటారు? ఏకాదశి రోజు విశిష్టతనా? ఏకాదశి రోజు ఏంటంటే ఇంద్రుడు అంటే ఈ యొక్క నాయకత్వం, రాజు, శాసనం, శాసకీయం వ్యవస్థ, ఒక కుటుంబం యజమాని. ఈ రూపకంగా రాజు ప్రజల మీద వరాలను కురిపిస్తూ ఉంటాడు కాబట్టి అది ఏకాదశ 11వ రోజు. ఈ రూపకంగా ఆత్మ అనేటువంటిది గతి చేస్తూ ఉంటుంటది ముందుకు. మళ్ళీ దీంట్లో అర్థం కానిదంటూ ఏమీ లేదు. మీరు భాష్యం, వేదాలు మన దగ్గర ఉండాలి, వేదాలు చదవాలి, అప్పుడు కానీ మనకు తెలుస్తుంది. మీకు ఏదైనా సందేహం వస్తే నెట్లో కొట్టండి, నెట్లో ఈ మంత్రం కొట్టండి, దాని భాష్యం అని చెప్పండి. భాష్యం అని చెప్తే ఇంకా అనేక ఆచార్యులు చూపిస్తుంటది కాబట్టి దయానంద సరస్వతి అని కొట్టేస్తే వారిదే వస్తుంటది. మీరు చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. సరేనా? ముందు సరే. ఆత్మ మూలాధారంలో ఉంటాడు అంటే అందరికీ అదే అలవాటు అవుతుంది, అది మనసులో నాటుకుపోతుంది. మూలాధారంలో ఒకటి రెండు మాటలల్లా వ్యక్తం చేయాలంటే అది అని అనుకున్నాం మేము. మీరు ఇప్పుడు మన మనసులో ఏముంది, మనం ఏమనుకుంటున్నాము అనేది వినే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? మనం మాట్లాడేది ఏంటి అంటే వినే వాళ్ళకి అర్థం కావాలనే కదా. అవునా? ప్రభాకర్ గారు చెప్పండి. మరి ఇప్పుడు శరీరంలో ఒకటి ఆత్మస్థానం అని, కార్యస్థానం అని ఇట్లా చెప్పుకున్నాం కదా ఆచార్యజీ. అలా చెప్పుకునేటప్పుడు వివరించాల్సింది ఏంటంటే ఈ చక్రాల గురించి మీరు అభ్యాసం చేస్తలేరు కదా. కొంతవరకు వారు సువర్చలమ్మ గారు చేశారు, మరి అది అందరూ చేస్తే ఈ రహస్యం పట్టుబడుతుంటారు. ఈ యొక్క అజ్ఞానయుక్తంగా ఉన్నప్పుడు ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు అని అంటే, అజ్ఞానంలో కళ్ళు తెరవని స్థితి, లోక జ్ఞానం లేనటువంటి అవస్థలో, బాల్యావస్థలో ఈ యొక్క తల్లిదండ్రుల పట్ల ఉండడం చేస్తున్నాడు. ఇక ఎట్లెట్లయితే తనకు లోక జ్ఞానం కలుగుతుంటుందో, కళ్ళు తెరిచి భాష మాట్లాడుకోవడం నేర్చుకుంటుంటాడో, అందరిని గుర్తుపట్టడం జరుగుతుంటుందో, ఇప్పుడు ఇక తల్లి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళి గురువు దగ్గరికి, ఇట్లా ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క దేహంలో ఎలా తెలుసుకోవాలి అంటే, ఎప్పుడైతే ఇది నాది, ఇదిగో నేను అనేటువంటి ప్రత్యేకతను కనబరుస్తున్నటువంటి స్థితి మూలాధారం. లేదు ఓమాచార్య, అట్లాంటప్పుడు మూలాధారం అనేది ఫస్ట్ వస్తుంది కదా, మూలాధారం నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అంతే, మూలాధారం అనొద్దని కాదు, వారికి ఇటువంటి వ్యవహారం ఉన్నప్పుడు మూలాధారంలో ఉంటాడు అని అన్నప్పుడు ఏంటంటే ఈ మూలాధారంలో ఉన్నట్టు. ఇప్పుడే అవును, ఈ సమయంలో శ్యామలయ్య గారు ఎక్కడ ఉంటారు, ప్రభాకర్ గారు ఎక్కడ ఉంటారు, ఓం ప్రకాష్ ఎక్కడ ఉంటాడు అంటే ఆన్లైన్ క్లాస్ లో ఉంటారు, ఆన్లైన్ తరగతిలో ఉపనిషత్తు. ఇది నిశ్చితమా కాదా? నిశ్చితమా అది ఆరూపకంగా. అంతేగాని ఎప్పటికీ ఆన్లైన్ లోనే ఉంటామా మనం? అంటే ప్రత్యేకమైన స్థలం అనేది లేదు. ప్రత్యేక స్థలం అనేది లేదు.
ఇప్పుడు ఆ ప్రత్యేక స్థలం అని అంటే శరీరం పట్ల వారికి అభీష్టం ఏర్పడుతుంటది. ఆ శరీరమే సర్వస్వం అనుకుంటారు కదా. శరీరం అశాశ్వతం అని చూపిస్తున్నాడు కదా. అవును. పుట్టే కంటే ముందు, పుట్టిన తర్వాత దేహాన్ని ఒలిచి చూపిస్తున్నాడు కదా, ఈ దేహం నువ్వు కాదు అని. ఇప్పుడు శరీర కార్యాలు జరిపేటప్పుడు భృకుటి స్థానంలో ఉంటదని చెప్పుకుంటున్నాం కదా. అంత అదే మరి అది ఆజ్ఞాపించడం. ఇప్పుడు అంటే కార్యక్షేత్రం అన్నమాట. అమ్మా కార్యక్షేత్రం అంటారు కదా బురికిటి. బ్రికుటి కార్యక్షేత్రం అంతే. ఇప్పుడు మన ఉద్యోగం వ్యాపారం ఎట్లనో అటువంటిది ఈ యొక్క ఆజ్ఞాచక్రం. ఆచార్య కొందరు గురువులు హృదయంలోనే ఉంటాడు ఎప్పటికీ చెప్తారు. భీమరావు గారు ఆ గురువుల దగ్గరికి వెళ్ళి అడగాలి ఆ ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ అనవసరంగా కాలక్షేపం చేసేకంటే విషయం అర్థం కాకపోతే అడగండి, కానీ ఎవరో ఏదో అనుకుంటారని దాని గురించి మనం చర్చ చేసుకోవడం. ఇక్కడ సందేహం ఆచార్యజీ, నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటున్నాడు? ఈ యొక్క వెన్నెముక కింది భాగంలో, మూలాధారంలో. అంటే మూలాధారం వేస్తుంది అక్కడ మళ్ళీ నిద్రావస్థలో ఉన్నప్పుడు. అంతే. ఆచార్య దీన్ని బట్టి చూస్తే కార్యం జరుపుతున్నప్పుడే బయటకు వస్తుంటాడు. అంతే. మామూలు సమయంలో మూలాధారంలో ఉంటాడు. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, మనం అలసిపోయినప్పుడు ఒక దగ్గర కూర్చుంటామా, నిద్ర వచ్చింది అనుకోండి ఒక దగ్గర పడుకున్నప్పుడు ఎక్కడ పడుకున్నామో అక్కడే ఉంటున్నాం కదా. ఆ పడుకున్న స్థితిని కూడా ఒలిచి చూపిస్తున్నాడు. ఈ పడుకున్నది నీది, ఇందులో శ్వాస తీసుకొని మేల్కొనేటువంటిది నువ్వు. బట్టి ఆత్మ శరీరం అంతటా తిరుగుతుందని చెప్పుకోవచ్చేమో. అంతే కదా, శరీరం అంతటా అవును పనిచేస్తుంది. ఇప్పుడు మనము మన ఇంట్లో ఉంటామా, మన ఉద్యోగం వ్యాపారం దగ్గర ఉంటామా, చుట్టాల దగ్గర ఉంటామా, పిల్లల దగ్గర ఉంటామా, భార్యాభర్త దగ్గర ఉంటామా, లేదంటే అన్నదమ్ముల దగ్గర ఉంటామా, అమ్మ నాన్న దగ్గర ఉంటామా, ఎక్కడ ఉంటాం? అంతటా ఉంటాం కదా. అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి అంతే, అవసరాన్ని బట్టి ఆత్మ శరీరంలో సంచరిస్తుంది. ధన్యవాదాలు. ఇది అవసరమేనా కాదా? తెలుసుకోవడం అంటే చాలా అవసరం. పదే ప్రతిరోజు జీవాత్మ మూలాధారంలో ఉంటాడు. ప్రమాణం చెప్పండి, వేదమంత్ర ప్రమాణం చెప్పడం రావాలి. మళ్ళీ ఈ పుష్పమ్మ గారు ప్రతిసారి అదే తప్పు చేస్తున్నారు. ఏంటంటే ఇది యజుర్వేదం, ఇది వేదమంత్రం. వేదమంత్రం అంటే ఆ వేదంలో ఆ ఒక్కటే మంత్రం ఉందా? ఋగ్వేదం అయితే ఏ మండలంలో ఉంది, ఏ సూక్తంలో ఉంది, ఎన్నవ మంత్రం? మీరు చెప్పింది వాళ్ళు ఎవరైనా ఇది ఒట్టిగా మనల్ని మభ్య పెడుతున్నారా, నిజమే అని చెప్పేసి ఎవరైనా తీసి చూస్తే అక్కడ దొరకాల మంత్రం. అప్పుడు కదా మనం చెప్పిన దానికి వాళ్ళు బల్లగుద్దినట్టుగా తిరుగులేదు అని చెప్పేసి వాళ్ళు వింటుంటారు కదా. యోగ దర్శనంలో అయితే ఏ పాదంలోది ఎన్నవ సూత్రం, ఉపనిషత్తులు అయితే ఏ ఉపనిషత్తు ఎన్నవ ఖండం దేన్నవ శ్లోకం, అది చెప్పాలి కదా, వివరణ ఇవ్వాలి కదా. మరి అది అవసరమా కాదా? అవసరమే ఆచార్య. చెప్పాలి. అట్లా చెప్పగలిగి చూడడానికి అనుకూలంగా ఉంటుంది మనం చెప్పే విధానం. అది వాళ్ళు ఎప్పుడు కూడా ఫలానా వారు చెప్పారంటే అది వారు ప్రామాణికంగా చెప్తారు అని చెప్పేసి వాళ్ళకు నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ అమ్మగారు అది ఎక్కడుంది చెప్పు, ఆ మంత్రం ఎక్కడుంది అని అంటే మనమే చుక్కలు చూడాల్సి వస్తుంది, దిక్కులు చూడాల్సి వస్తుంది. అంటే ఏమన్నట్టు నిరూపణ చేయాలనుకుంటే చెప్పాలి. అది అందుకని ఆ రకంగా చెప్పగలగాలి. అలాగే ప్రయత్నించండి. మనం ఒక్కొక్క ప్రకరణమే వివరణాత్మకంగా సంధ్యోపాసన చేయించాలనుకున్నాం కదా. అటువంటి అప్పుడు దాంట్లో వచ్చే సూత్రం కానివ్వండి, వేదమంత్రం కానివ్వండి, ఏదైనా సరే దాని వివరణ ఇవ్వాలి. అందుకే దయానంద సరస్వతి ఎక్కడ చెప్పినా కూడా ప్రమాణం మనకు చూపిస్తున్నాడు. ఇది అధ్యాయం, సూక్తం, మంత్రం చెప్తున్నాడు కదా. మరి అలాంటప్పుడు మనం ఎందుకు అట్లా తయారు కాం? మనం కూడా ఆ విధంగానే చెప్పాలి కదా.
అవును. అందుకని అది చెప్పడం జరిగింది. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. మరి సమయం అయిపోయింది, 30 నిమిషం. ఇవాళ నెట్ కూడా పోయి చాలా ఇబ్బంది పెట్టింది. దాని గురించి ఏం సందేహాలు లేవా? లేదంటే వదిన మంచి పాట పాడండి. శ్యామలయ్య గారు పాడుతుంటే పాడండి. పాడారా? సరే, మరి పుష్పమ్మ గారు సంధ్యోపాసన చేయించండి. ముని గారు కూడా వచ్చారు కదా ఇవాళ, వెళ్ళిపోయినట్టున్నారు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అనేక సందేహాలకు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు ఆచార్య. ఈరోజు వేదిక సంధ్య సువర్చలమ్మ గారు ఎవరైనా చేయిస్తారా? వారు రాలేదు. ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. రాజమణమ్మ గారికి ఇవ్వండి. వారి వరకు చేయించాలనుకున్నారు, చేయించలేకపోయారు కదా. చేస్తారా అమ్మగారు? ఓం ఆచార్యజీ. ఓం. చెప్పండి. పాడాలి ఆచార్య ఒక భజన? పాడండి పాడండి. ఓ నాలుక ఓ మనవే, నా రసన ఓ మనవి. పాడాలి ఆచార్య. పాడండి. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ఓ నాలుక ఓ మనవే, నా రసన ఓ మనవే, ఈనాడెటులనకుంటే ఆనాడెటులనగలవే. ఓ నాలుక ఓ మనవే, నా రసన ఓ మనవే, అర్థము పర్థము లేని నీ వ్యర్థపు మాటలతో ఏ అక్కరకు రాని అవాకు చవాకులతో కాలమును వృధా చేసి గడిపేయుదు వెందులకే. ఓ నాలుక ఓ మనవే, నా రసన ఓ మనవే, ఈ ఏకాక్షరమందు మూడక్షరములు గలవే. ఆ అక్షరములు ఎన్నో సద్భావములకు నిలవే. ఆ భావముతోనే భగవంతుని తెలియదువే. ఓ నాలుక ఓ మనవే, నా రసన ఓ మనవే, ఈ దేహము ఒక అరణి, ఓంకారము ఒక అరణి, ఈ అరణుల రెండింటిని చేసినచో ఒరిపిడిని పరమేశ్వరుడను అగ్ని ప్రభావించును అని వినవే. ఓ నాలుక ఓ మనవే, నా రసన ఓ మనవే, రసహీనములను జూచి రసవంతములను కొనకే, పసలేని వాటి కొరకై బానిసవై పరుగిడకే. నీలోనే ప్రణవమనే నిజమైన రసము గనవే. ఓ నాలుక ఓ మనవే, నా రసన ఓ మనవే, ఈనాడిటులనకుంటే ఆనాడెటులనగలవే. ఓ నాలుక ఓ మనవే, నా రసన ఓ మనవే. ఓం నమస్తే ఆచార్య. రాజమణమ్మ గారు సంధ్యోపాసన చేయించండి. అయితే ఈ పాట పాడేది ఎవరు? డ్రైవరు కిందికి దిగి బస్సుతో అంటున్నాడు, ఒక్కసారి ఆరను మోగించు అని చెప్పేసి. బస్సు మోగిస్తుందా? అంటే దేహంతో దేహి అడగడము, ఆ డ్రైవరు బస్సుతోటి ప్రార్థించడమే కదా. అదే అంటే
భావం కుదరలేదు, కాకపోతే చాలా ప్రయత్నం చేసి. ఓం బోలు మేరీ రసనా ఘడి ఘడి, దీని అనువాదం చేయడానికి పోయిండు. రసన నాలుగు ఎలా చెప్తుంటది, నాలుగు ఏం చెప్తుంది? ఓం అన్నది అక్కడ కొంచెం ప్రత్యేకంగా చెప్తే బాగుంటుంది అనిపించింది ఆ, ఆచార్య. అదే అది ప్రయత్నం చేశాడు. ఆ, ఓం అన్న అక్షరం దగ్గర ఇంకొంచెం ఉమ్. గట్టిగా పలికితే బాగుండేది. చేయిస్తారు అమ్మగారు, ఇంకోరికని ఏమంటారా? చేస్తా ఆచార్య. చేయించండి. ఓం. 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 ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీశ్రేతాం స్వాహ. ఓం షణ్ణో దేవీరవిష్టయ ఆపో భవంతు పీఠయే శంహోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణ ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోఫలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భుః పునాతు శిరసి. ఓం భువ పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భూః. ఓం భువః. ఓం స్వాహ. ఓం మాః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం మృతం చ సత్యం చాభిద్ధాత్ తపసోధ్వజాయత. తతో రాత్రజాయత తతః సముద్రో హర్ణవ. సముద్రోధర్ణవాధతి సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదదిశ్వశ్చ విశతో వశి. ఓం సూర్యాచంద్రామసౌ దాత యథా పూర్వమకల్పయతు. ధ్రువిం చ పృథివీం చాంతరిక్షమతో స్వాహా. ఓం షణ్ణో దేవీరవిష్టయ ఆపో భవంతు పీఠయే శంహోరవిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షిత నిత్య ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విషుభ్యో నమాయేభ్యో అస్తు. యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభోజం వేదద్మః. ఓం దక్షిణాధిగింధ్రోధిపతి స్థిరచిరాధీరక్షితా పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విషుభ్యో నమాయేభ్యో అస్తు. యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభోజం వేదద్మః. ఓం ప్రతీచేదిగ్వర్ణోధిపతి వృతాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విషుభ్యో నమాయేభ్యో అస్తు. యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభోజం వేదద్మః. ఓం ఉదీచేదిగ్సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో విషుభ్యో నమాయేభ్యో అస్తు. యోస్మాన్వేష్టియం వయం దిష్మస్తంభోజం వేదద్మః.
ఓం ధ్రువా దిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షిత పీరుదైషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తం జంభుయేదబ్మః ఓం ధ్రువా దిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభోజం వేదద్మః ఓం ఊర్ధ్వాదిగు బృహస్పతిరధిపతి కల్మాషగ్రీవో రక్షితా వర్షైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభోజం వేదద్మః ఓం జాతవేదసే సునవామ సోమమరాతీహతోని సహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం ధృతాదగ్నేః ఓం చిత్రం దేవానముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరణస్య అగ్నే ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్యా ఆత్మా జగతస్తసుషచ్చ ఓం ఉదుత్థం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం ఓం ఉద్భయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాచ్చక్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అధీనామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్ ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ హే ఈశ్వర దయానిధే భగవత్కృపాయ యపోపాసనాధి ధర్మార్థకామమోక్షాణాం సద్య సిద్ధిర్భవే నమః ఓ పరమేశ్వర నీవు గొప్ప దయగలవాడవు నీ కృపా కటాక్షము చే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మ అర్థ కామ మోక్షాలను వెంటనే సిద్ధింపజేయము తండ్రి ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ ఓం శన్నో దేవీరవిష్టయ आपो भवन्तु पीठये शंयोरविस्रवन्तु नः ओम ब्रह्मयज्ञ संध्योपासना ओम नमस्ते आचार्य అమ్మగారు అది వినేటప్పుడు పుస్తకం దగ్గర పెట్టుకొని ఒకసారి వినండి, ఎన్ని తప్పులు చదివారో తెలుస్తుంది. పుష్పమ్మ గారు, రాజమణమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఉండండి ఒక్క నిమిషం. దేహంలో జీవాత్మ ప్రయాణం చూపిస్తున్నటువంటిది మనము ఇంట్లో ఉన్నప్పుడు, పడుకునేటప్పుడు ఎక్కడ ఉంటాం, మొహం కడుక్కునేటప్పుడు ఎక్కడ ఉంటాం, విసర్జన చేసేటప్పుడు ఎక్కడ ఉంటాం, భోజనం చేసేటప్పుడు ఎక్కడ ఉంటాం, యజ్ఞం చేసేటప్పుడు ఎక్కడ ఉంటాం, పని చేసేటప్పుడు ఎక్కడ ఉంటాం. అర్థమవుతుంది కదా? అవసరాన్ని బట్టి నడిపిస్తున్నాడు. శ్యామలయ్య గారు, బాలరాజు గారు వింటున్నారా లేదా? అనసూయమ్మ, భగవంతునితో కలుసుకునేటప్పుడు ఎక్కడ ఉండాలి ఆచార్య? అంతే కదా. భగవంతునితో కలిసేటప్పుడు ఎక్కడ ఉండాలి? ఏ స్థానం? మళ్ళీ సంతానం కనేటప్పుడు ఎక్కడ ఉండాలి, చచ్చిపోయేటప్పుడు ఎక్కడ ఉండాలి, బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలను సవరించుకుంటూ వాళ్ళను ఓదార్చు, వాళ్ళను సగబెట్టుకొని పోవడం,
ఒక్కొక్క పరిస్థితిని బట్టి మారుతున్నామా లేదా? అగో అదే భగవంతుని ధ్యానంలో ఎక్కడ ఉంటాం ఆచార్య? జ్ఞానంలో ఉన్నప్పుడు తన్మయత్వంతో ఉంటాం. హృదయ స్థానం అని అంటాం కదా, అట్లనా? లేక సాక్షాత్కారం చేసుకునేటప్పుడు అక్కడ దేహాన్ని మర్చిపోయి ఉన్నప్పుడు ఆ హృదయం అనేటువంటిదే, హృదయ స్థానంలోనే ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. దయానంద సరస్వతి చెప్పిండు కదా ఋగ్వేదాది భాష్యంలో, అదే రహస్యాన్ని ఓం ప్రకాష్ ఇహపరలోకంలో సచిత్రంగా చూపించాడు కదా. కంఠం కింద, 2 వక్షస్థలంలో మధ్యలో, ఉదరం పైన సచిత్రంగా చూపించండి కదా. ఇంకోటి గాఢ నిద్రలో భగవంతుని కలుసుకుంటామని అంటారు కదా ఆచార్య, మరి అదే నిద్ర ఎట్లా తెలుసుకుంటారు? ఆమె పక్కన ఉన్నటువంటి అమ్మ నాన్నకే తెలియదు, దేహం తెలియదు, మళ్ళీ కావాలని తెలుసుకోవడం. ఆహా. అది నిద్రలో కలవరిల్లడం అంటున్నారా? కలవరిల్లడం కాదు, గాఢ నిద్ర ఉంటే భగవంతునితో ఉన్నట్టుగా అని ఒక తాను ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు ఆ నిద్ర రాని వారు ఈ పక్క ఆ పక్క దొల్లుతున్నటువంటి వారిని అడగండి ఎట్లా ఎట్లా అనిపించిందని. ఇక అదే మరి నిద్ర రాని వాళ్ళకు భగవంతుడు కలవడా అని నా ఉద్దేశం. అంతే కదా. అది నిద్ర లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇక భగవంతునితోటి సంబంధం లేదు. ఈ విషయంలో ఇంకా సందేహాలు తీసుకురండి, మరొక రోజు ఎంత చెప్పుకుంటే అంత బాగుంటది. అది ఓం ఆచార్య, చిన్న పిల్లలు కూడా నిద్రలో నవ్వుతారు, ఏడుస్తారు. 6 నెలల లోపు పిల్లలు, చిన్న పిల్లలు నవ్వుతారు. అవును, అవి నిద్రలో జరిగేటువంటి ఏంటంటే అది వారి వికారం, అనారోగ్యం, నిద్ర సరిగా లేకపోవడం. పుష్పమ్మ గారు, ఆచార్య విజయ్ కుమార్ వాళ్ళ ఆవిడ కనబడుతుందా? నసలు చిట్లించి చూడడం, కళ్ళు మూసలు పడడం అట్లా ఉండదు. అందరు ఎట్లా ఉంటుందో అట్లా, అది అర్థమైందా వేడిది? మరి మరి ఈ ప్రసంగం మొదలైంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తీసుకురండి, మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం. ఎందుకంటే దీని మీద ఎంత అవగాహన ఉంటే అంత మంచిది. అలాగే ధన్యవాదాలు. అది ఈ కార్యక్రమానికి వచ్చే వాళ్ళు పేరు రాయించండి, వారికి శ్యామలయ్య గారికి, బాలాజీ గారికి మరి పేర్లు రాయిస్తలేరండి. మరి రద్దయ్యే సూచనలు ఉన్నాయి. బయట వాళ్ళు రాయిస్తున్నారు, మన ఆన్లైన్ లో వారు ఒకరు రాయిస్తున్నారు. ఎన్నో తారీఖు అండి? 21 21, 22, 23వది వార్షికోత్సవం. మరి అది చేసేటట్టుగా అంటలేరు. ఒకరేమో కరపత్రం ఏంటంటున్నారు, ఒకరు వద్దంటున్నారు, ఒకరికి ఇంత ఖర్చు ఎందుకు అంటున్నారు. తిక్కగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఏం చెప్పదు. పేర్లు రాయిస్తే వారి మరి వీళ్ళు ఇష్టపడుతున్నారని చెప్పేసి దాని వాళ్ళకు చెప్పొస్తుంది కదా. పేర్లు రాయిస్తలేరు కాబట్టి 21 ఏ వారం ఆచార్య? శుక్రవారం 21, శనివారం 22, 23 ఆదివారం వస్తుంది. చూడండి వీలైతే, లేదంటే విడిచిపెట్టండి, వాళ్ళు వార్షికోత్సవం చేసుకుంటారు. దాన్ని అర్థమవుతుందా? అలాగే ఆచార్య, అలాగే ఆచార్య. ధన్యవాదాలు ఆచార్య. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఓషధయః శాంతి, వనస్పతయః శాంతి, విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. నమస్తే మహోదయ. నమస్తే. ఓం నమస్తే.